హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఆదిత్య ఓం టాలీవుడ్ ఒకప్పటి హీరో అయితే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి అడుగుపెట్టి మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలి అని అనుకుంటున్నాడు. అయితే ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాడు అనే న్యూస్ వచ్చినప్పుడు ఉన్న ప్రేక్షకుల క్యూరియాసిటీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వెంటనే లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే దాని పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆదిత్య హౌస్లో ఒక కంటెస్టెంట్గా మాత్రమే కొనసాగుతున్నాడు తప్ప ఈ వారం రోజుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకోలేకపోయాడు. ఒక టాస్క్లో ఇరగదీసింది కూడా లేదు. సరిగ్గా ఇదే పాయింట్ మీద శనివారం రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున ఆదిత్యపై విరుచుకుపడ్డాడు. నీ నుండి ఈ తరహా గేమ్ నేను అస్సలు ఊహించలేదు. నువ్వు హౌస్లో ఏదో ఓ మూలన కూర్చొని ఎవరో ఒకరితో కబుర్లు చెప్పుకోవడం తప్ప ఈ వీక్ చేసిందేమీ లేదు. కనీసం మీ టీంను పవర్ఫుల్ క్లాన్గా చేయలేకపోయావు అంటూ ఇచ్చిపడేశాడు నాగార్జున. దీనితో ఆదిత్య మాట్లాడుతూ, సార్ అలా కాదు, వచ్చి వారమే అయ్యింది, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవడానికే సమయం అయిపోతుంది. నా గేమ్ నిజంగా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అని అనడంతో నాగార్జున మాట్లాడుతూ, ఈ హౌస్లోకి అడుగుపెట్టిన క్షణం నుండే నీ ఆట మొదలు అయిపోయింది ఆదిత్య. ఒక్క క్షణం చాలు నిన్ను తొక్కుకుంటూ పోవడానికి అని చెప్పాడు. అలాగే ఈ హౌస్లో ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో చెప్పలేం, నువ్వు వచ్చే వారం ఎలిమినేట్ అయితే అంటూ ప్రశ్నించడంతో, లేదు సార్, ఈ క్షణం నుండే నా గేమ్ మొదలు పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు ఆదిత్య ఓం. అందరితో బాగా మాట్లాడుతున్నావు, ముఖ్యంగా భాషతో మంచి స్నేహం ఏర్పడినట్టుంది అని ప్రశ్నిస్తే, అవును సార్, బాగా కనెక్ట్ అయ్యాను అని చెప్పాడు. ఫైనల్గా ఇదే చివరిసారి ఆదిత్య, వచ్చే వారం నీ ఆట మీద నేను ప్రశంసలు కురిపించాలి అని చెప్పడం విశేషం. మొత్తంగా చూస్తే హోస్ట్ నాగార్జున ఆదిత్య ఓంపై చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయాన్ని మన కామెంట్స్లో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.